సో ఈరోజు కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనం చూస్తే గురునానక్ జయంతి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. గురునానక్ అనేటువంటి ఈ వ్యక్తి అసలు ఎవరు, ఈ గురునానక్ జయంతిని మనం ఎప్పుడు జరుపుకుంటాం, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అలాగే బిర్సా ముండా జయంతి, బిర్సా ముండా అనేటువంటి ఈ పర్సన్ అసలు ఎవరు, ఈ బిర్సా ముండా జయంతిని ఎప్పుడు జరుపుకుంటాం, ఈ బిర్సా ముండా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూడబోతున్నాం. అలాగే ప్రవాసీ భారతీయ దివస్, ఇది కూడా మనకి వార్తల్లో ఉంది. అసలు ప్రవాసీ భారతీయ దివస్ అంటే ఏంటి, ప్రవాసీ భారతీయ దివస్ని మనం ఎందుకు జరుపుకుంటాం, ప్రవాసీ భారతీయ దివస్ని అసలు ఎప్పుడు జరుపుకుంటాం, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే బ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ మీకు ఈ బ్రిక్స్ నుంచి అలాగే G20 సమిట్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. G20 సమావేశం అంటాం. ఈ G20 సమావేశం గురించి, అలాగే మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నటువంటి COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 ఏదైతే COP29, అలాగే ఇతర ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ సమిట్స్, ప్యారిస్ అగ్రిమెంట్ కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీటి నుంచి మీకు డెఫినెట్లీ ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి బాగా ఫోకస్ చేయండి దాని మీద. సో ఈరోజు మనం బ్రిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ బ్రిక్స్ అనేది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉంది, బ్రిక్స్ అనేటువంటిది అసలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా. అలాగే బ్రిక్స్ రిలేటెడ్ మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంటుంది. సో అసలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే డొమినికా టు బెస్టో ఇట్స్ హైయెస్ట్ నేషనల్ ఆనర్. సో ఈ డొమినికా అనేటువంటిది ఒక దేశం అండి. ఈ డొమినికా తన యొక్క అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అనౌన్స్ చేసింది. మన భారతదేశంలో ఒక ప్రముఖ లీడర్కి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డొమినికా యొక్క అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఎవరికి అనౌన్స్ చేసింది, అలాగే ఈయన ఇంతకుముందు పొంది ఉన్నటువంటి ఇతర అత్యున్నత పురస్కారాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్.